అని వితర్కించుతూ తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో షాటీ ముక్త కుచంబుతో అదృఢచంచత్కాంచితో శీర్ణలాలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటి ఇందు ప్రభతో ఉరోజ భరతంకోజద్విలగ్నంబుతో కరిని కాపాడాలని పరువెత్తే పతి వెంట పరిగెడుతున్న లక్ష్మీదేవి చెవుల పోగులు కదలాడినాయి. భుజాలపై కొప్పుముడి చిందులాడింది. పైట చెదరిపోయింది. వడ్డాణం వదులైపోయింది. నుదుటి పూత చెదరింది. ఆమె పైట కొంగు మాత్రము ప్రియుని చేతిలో పట్టుబడే ఉంది. యదభారంతో నడుము నకనకలాడింది. ఆమె ముఖము కోటిచంద్రుల కాంతితో నిండి ఉంది. పద్యం నడకలోనే తడబాటును రకరకాలుగా చూపిన బహుచక్కని ఆణిముత్యమైనటువంటి కందపద్యాన్ని మనం వినబోతున్నాము. అడిగెదనని కడువడిజెను అడిగిన తను మగుడ నుడుగడని నడయుడుగన్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఎక్కడికి వెళుతున్నాడో ఎందుకు వెళుతున్నాడో అడగాలనుకుని వేగంగా ముందుకు అడుగులు వేసేది. అడిగితే మారు మాట్లాడకుండా వెనుకకు పొమ్మంటాడేమోనని నడక మానేసేది. చీకాకుతో తొట్రుపడుతూ మళ్లీ మెల్లగా ముందుకు అడుగులు పెట్టేది. మళ్లీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబడుతూ నడిచేది. నిటలాలకములంట నివురున్ ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుతేంట్లు అళుల చోపగా చిల్కలు అల్లల్లన చేరి ఓష్ఠబింబద్యుతులుడియనురుకు సుఖములంతోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీనలోకమిగుచూ మీనపంక్తులు దాట మెయితీగతో రాయశంపాలతలు మింట శరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబుదాకి క్రొవ్వుసూపు మెలత ముగిలు పిరిది మెరగు దీవయు పోలే జలదవర్ణున్ వెనుకజనుడు అప్పుడు. ఏమి వర్ణన! అందుకే ఇది పద్యరత్నమైంది. కరిని కాపాడాలని కంగారుగా వెళుతూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదలలేదు. దానితో భర్త వెనుకనే వెళుతున్న లక్ష్మీదేవి మేఘం వెంట మెరుపు తీగవలే లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నుదుటి మీది ముంగురులను చక్కదిద్దుకోపోతే పద్మంలాంటి ఆమె మోము నిండా తుమ్మెదలు ముసురుకున్నాయి. వాటిని తోలుతూ ఉంటే ఆమె పెదవులను చూసి దొండపండనుకుని చిలకలు వచ్చి చేరాయి. చిలకలని తోలుతూ ఉంటే చేపలలాంటి ఆమె కన్నులను చూసి ఆకాశగంగలోని పెనుచేపలు ఎగిసిపడ్డాయి. చేపలను తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ దేహలతని ఒరుసుకోవడానికి మెరుపు తీగలు బారులు తీరాయి. మెరుపు తీగలను దాటగానే చక్రవాక పక్షుల జంటలు ఆమె కుచయుగాన్ని తాకసాగాయి.